సీరియల్‌లో ట్విస్టులు మాత్రం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నాం గదా! ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క డైమండ్ లాగా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క సీరియల్ అయితే సూపర్బ్‌గా అయితే ఉన్నాయనేసి నాకైతే అనిపిస్తా ఉంది. మీకెలా అనిపిస్తుందో నాకైతే తెలీదు గానీ, ప్రతి ఒక్క సీరియల్‌లు టర్న్‌లు, ట్విస్టులతో అయితే ముందుకు పోతా ఉంది. అదేవిధంగా టీఆర్పీ రేటింగ్స్‌లో గూడా 4 అంటే ఐపీఎల్ వస్తా ఉన్నా గానీ, 4 సీరియల్స్ అయితే 10+ అయితే క్రాస్ అయ్యాయి. అంటే అర్బన్‌లో నేను చెప్పేది. అంటే సిటీ వైడ్‌గా సిటీ ఏరియాలో అయితే 4 సీరియల్ అయితే మనకు క్రాస్ అయ్యాయి. ఇది స్టార్ మా చరిత్రలో కూడా ఇది ఒక లిఖించే అధ్యాయం అనేది చెప్పుకోవచ్చు. 9:30 PM సీరియల్ ద బెస్ట్ ఇస్తా ఉంది. అలాగే 7:30 PM సీరియల్ ద బెస్ట్. కార్తీక్ దీపము, గుండెనిండా గుడి గంటలు, ఇంటి రామాయణం, ప్రైమ్ టైంలో ఉండే సీరియల్స్ అంతా ద బెస్ట్ ఇస్తా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ప్రతి ఒక్క సీరియల్ గురించి మనమైతే మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సీరియల్‌లో కొన్ని కొన్ని ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టుల గురించి మాట్లాడాలి. అలాగే లాస్ట్ వీక్ జరిగిండే మనకి ఎపిసోడ్స్ నుంచే కదా మనకి ఈ రోజు అయితే టీఆర్పీ రేటింగ్ వచ్చింది. వాటి గురించి కూడా మనం అయితే మాట్లాడదాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరికి చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. హైప్ బటన్ కూడా కొట్టండి. చాలా మంది అయితే చూస్తా ఉంటారు. లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, హైప్ కూడా కొట్టట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు. హైప్ అన్న కొట్టండి. ఇంకా నలుగురికి రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈ టీఆర్పీ అనేది ఒక పరీక్ష రాస్తే ఆ పరీక్ష ఎగ్జామ్ మార్కులు కావాలనుకుంటే మీరు జస్ట్ లాస్ట్కి వెళ్ళిపోండి. ఉత్త మార్కులే చూడాలనుకుంటే మాత్రం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఇంప్లిమెంట్ అయ్యాయి, అసలు ఎందుకు ఇంత టీఆర్పీ రేటింగ్ తగ్గింది లేకపోతే పెరిగింది, నెంబర్ 1 పొజిషన్ రావడానికి గల ముఖ్య కారణాలు అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని చివరి వరకు చూడండి. ఓన్లీ నెంబర్స్ చాలు, మాకు టీఆర్పీ నెంబర్స్ చాలు అనుకుంటే వీడియో చివరిలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఆ వీడియో చివరిలోకి అయితే వెళ్ళిపోండి. మనకు స్టార్ మాలో ఇప్పుడు మళ్ళీ సీరియల్ కూడా లాస్ట్ అయితే అయిపోయింది. మళ్ళీ సీరియల్ టీఆర్పీ కూడా మనకు 2 రోజులు టెలికాస్ట్ అయినా కానీ టీఆర్పీ రేటింగ్స్ అనేది వస్తుంది. ఒక్కరోజు టెలికాస్ట్ అని టీఆర్పీ రేటింగ్ అనేసి వస్తుంది. మనకు తెలిసిన విషయమే. మళ్ళీ సీరియల్ కూడా 2 రోజులు టీఆర్పీ రేటింగ్ అయితే మన చేతిలో ఉంది. అది అయిపోయిన తర్వాత మనకి ఇంకా మళ్ళీ సీరియల్ 3 PM మనకైతే ఖాళీగా ఉంది. 10 PM ఖాళీగా ఉంది. గోదావరి సీరియల్ ఎప్పుడు వస్తుంది అని మీరంతా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేసి పెట్టున్నాను. గోదావరి సీరియల్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ అయితే ఉంది అనేసి 4 టైమింగ్స్ అయితే చెప్పాను. ఆ 4 టైమింగ్స్లో నాకు చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. వాటి గురించి గోదావరి సీరియల్కి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో కూడా వస్తుంది. ఎందుకంటే పర్టికులర్గా టైం ఏ టైం స్లాట్లో ఉండొచ్చు అనేసి ఈ వారం టీఆర్పీ రేటింగ్ చూసిన తర్వాత కూడా అసలు మా టీవీ దగ్గర ఈ స్కోప్ ఉందో లేదో నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్నూన్లో కూడా వేసేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉన్నాయి కాబట్టి అందుకోసమనే ఎప్పుడైతే రిలీజ్ డేటు ఆ టైం వస్తుందో అంత లోపల మీరు వెయిట్ చేసే క్యూరియాసిటీ తట్టుకోలేకపోతే గోదావరి సీరియల్ టైమింగ్స్ అనేసి పెట్టినాను, ఒకసారి వాచ్ చేసేయండి. ఇప్పుడు మనం ప్రతి ఒక్క సీరియల్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మనం పాపి మా జీవన్ జ్యోతిలో వచ్చి మంచి టర్న్లు ట్విస్టులతో అయితే కోర్ట్ ఎపిసోడ్లో అయితే జరుగుతున్నాయి కాబట్టి సీరియల్ అయితే మంచి పుష్ మీద అయితే ఉంది. అలాగే మన హీరో అయితే నిన్ను కోరి సీరియల్ అయితే మన హీరో అయితే బ్యాక్ అయితే వచ్చారు. అంటే మన విరాట్ అయితే బయటకు వచ్చాడు. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో కంప్లీట్ అయిపోయిందా లేకపోతే ఎలిమినేట్ అయ్యారా అనేది మనకైతే కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉంది. ఒకవేళ ఏమన్నా ఒక 2 రోజుల కోసం షూటింగ్ నుంచి రప్పించి మళ్ళీ 2 రోజులు ఒక వారం నెలలు షూటింగ్ చేసిన తర్వాత మళ్ళీ షోలోకి ఏమైనా పంపించేస్తారా అనేది మనం అయితే చూడాలి. నిన్ను కోరి సీరియల్లో మళ్ళీ విరాజ్ బయటకు వచ్చాడు. అలాగే మన చంద్ర కూడా ప్రెగ్నెంట్గా ఉంది. ఆ ప్రెగ్నెన్సీలో కొంచెం వాళ్ళ అత్త క్యాన్సర్ ఉండడం వల్ల కొంచెం ఆ ప్రెగ్నెన్సీని పోగొట్టుకోవాలని మంచి ట్విస్టులతో అయితే వెళ్తా ఉంది. ఇంకా బ్రహ్మముడి గురించి చెప్పాలంటే బ్రహ్మముడి సీరియల్ ఇప్పుడే ట్రాక్లకు అయితే ఎక్కేసిందని మనకు చెప్పొచ్చు. 1000 ఎపిసోడ్లు అయిన తర్వాత ఈరోజు మనం ఎపిసోడ్ చూసుకున్నా కానీ అక్కడ హిందూ దగ్గర ఎలాగైనా సొంతకం పెట్టించాలనేసి రేఖ అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటే హిందూ ఎలాగైనా సరే ఆ సొంతకం పెట్టుకోకుండా తప్పించుకోవాలనేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అక్కడ మన రాజు అలాగే రాజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అక్కడ హిందువుని కిడ్నాప్ చేయాలని చూస్తూ ఉంటే అక్కడ సొంతకం పెడుతుందా అనేసి చాలా మందికి అయితే డౌట్ ఉంది. సొంతకం అయితే పెట్టదు. అక్కడ ఫైర్ అలారం అనేది మోగుతుంది సంతకం పెట్టే టైంలో. ఆ ఫైర్ అలారం మోగినప్పుడు అందరూ ఒకరినొకరు స్ప్రెడ్ అయిపోతారు కాబట్టి, అంటే భయం ఎవరికైనా భయం ఉంటుంది కాబట్టి ఆ పేపర్స్ అంతా గాల్లో కొలిపేసి మన హిందూ అయితే బయటపడిపోయి మన రాజు అలాగే కిడ్నాప్ అయితే చేసుకొని బయటకైతే వెళ్ళిపోవడం మాత్రం తథ్యం. మేము ఎవరు బాధపడాల్సిన పని లేదు. అలాగే మన హిందూకి అక్కడ మన నందు అయితే కనపడింది. అంటే నందు వాళ్ళ అక్కే హిందూ అనేసి తెలుసుకుంది కాబట్టి మన నందు కూడా హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా బియ్యం కూడా ట్రాక్లో పడిపోయిందని మనం అయితే చెప్పొచ్చు. అలాగే మన అపర్ణ గారు కూడా ఆ కళ్ళను చూసి రాజు కళ్ళను చూసి అంటే నిన్ను ఎక్కడో చూసినట్టుంది బాబు అనేసి మాట్లాడడం కొంచెం సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకైతే మంచి జరగబోతుంది అనేసి తెలుస్తుంది. ఇంకా పలికే బంగారం అన్న గురించి తెలుసుకున్నట్టయితే మొత్తానికి అందరికీ ఒక్కొక్కరికి నిజాలు తెలుస్తున్నాయి కాబట్టి నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకుంది. అర్బన్ ప్లేస్లో అయితే అర్బన్లో అంటే రూరల్ ప్లస్ అర్బన్లో వచ్చి బ్రహ్మముడి నెంబర్ 1 ప్లేస్లో ఉంటే ఇక్కడ పలికే బంగారం అన్న వచ్చి ఓన్లీ అర్బన్ సిటీ ఏరియాస్లో నెంబర్ 1 పొజిషన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంకా సప్తపది సీరియల్ కూడా మనకు 3+ టీఆర్పీ అయితే వచ్చింది. కానీ 4+ టీఆర్పీ అయితే వచ్చింది. అంటే అరవింద్ వాళ్ళమ్మ
మళ్ళీ బతికే ఉన్నారు అనేసి మనకు కొత్త ట్రాక్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ కొత్త ట్రాక్ తీసుకొచ్చారంటే మనకు 100 ఎపిసోడ్ల వరకే జస్ట్ వాళ్ళు స్టోరీ లైన్ అనుకుంటారు. 100 ఎపిసోడ్ల తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అంటే బేస్డ్ ఆన్ టీఆర్పీ ఎలా వస్తా అంటే అలాగే వెళ్ళిపోతా ఉంటారు అనేసి మన కార్తీక్ బాబు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. మీకు అది రేపు మొన్నడు నేను ప్లే చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ లింక్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో వచ్చారండి. అలాగే వారసురాలు సీరియల్ చూసుకున్నట్టయితే వారసురాలు సీరియల్లో వాళ్ళ నాన్నగారు చనిపోయారనేసి, హీరోయిన్ వాళ్ళ నాన్నగారు చనిపోయారనేసి తద్దినం చేయాలి అవి ఇవి చేయాలనేసి మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళని అంతా తిప్పికొట్టి మన హీరోయిన్ అయితే గెలిపించుకొని వచ్చింది. అలాగే మళ్ళీ సీరియల్ అయితే ఎండ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ సీరియల్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. ఇంకా చిన్ని సీరియల్ గురించి మాట్లాడుకున్నట్లయితే చిన్ని సీరియల్ 3+ కూడా టీఆర్పీ క్రాస్ కాలేదు. ఎలా అవుతుందో ఏమైపోతుందో ఎండ్ అయిపోతుంది అనేసి చాలా మంది అయితే భయపడ్డారు. కానీ మన కావ్య గారు అయితే ఆత్మరూపంలో వచ్చి మన చిన్నికి అండగా నిలబడి విలన్స్కి అంతా చుక్కలు ఎలా ఉంటాయి చూపించింది కాబట్టి నేను ఎపిసోడ్లో ద బెస్ట్ మూమెంట్ అయితే మనకైతే చూపించింది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నుంచి చిన్ని సీరియల్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసలు ఎండింగ్ అనేసి చాలా మంది అయితే రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అస్సలు నమ్మద్దండి, ఎండింగ్ అనేది ఏం లేదు. ఇంకా నిండు మనసు సీరియల్ మన ప్రేరణకి సిద్ధుకి పెళ్ళి అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేసి మనం అనుకున్నాం కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. కానీ జియో హాట్స్టార్లో మాత్రం అసలు జియో హాట్స్టార్లో సెర్చ్ చేస్తే కానీ కనపడని నిండు మనసు సీరియల్ అయితే ఇప్పుడు టాప్ 7 టాప్ 8 పొజిషన్లో అయితే మనకైతే ఉంటుంది కాబట్టి ద బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆ పెళ్ళి ఎన్ని రోజులు ఉంటుంది అబ్బా, మహా అయితే ఒక 15 రోజులు హీట్ ఉంటుంది. హీట్ అయిపోయిన తర్వాత ఆ 15 రోజులు హీట్ అయిపోయిన తర్వాత అందరూ సలబడిపోతారు, మళ్ళీ సలబడిపోతుంది. అసలు ఇప్పుడే పెళ్లి చేసి తప్పు చేశారని నా ఫీలింగు. అలాగే నిన్ను కోరి సార్ నిండు మనసు సీరియల్ని నేను ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే అంత రేంజ్ అయితే రీచ్ కాలేకపోతుంది. ఈ పెళ్లి చేసేసి సిద్ధు గొడవలు, అక్కడ అత్తగారు గొడవలు, అంటే వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ గాలికి వదిలేసినట్టే అయిపోయింది. నాకు చాలా బాధ అయితే అయింది. నేను ఒక సీరియల్ పైన నమ్మకం పెట్టుకున్నాను, ఒక సీరియల్లో అన్న ఐఏఎస్గా ఐపీఎస్గా చూడాలనేసి, కానీ అస్సలు అది అవ్వలేదు. ఇంకా మనకు మెయిన్గా వచ్చేసినట్టయితే నిండు మనసుల నుంచి నువ్వు లేక నేను అనే సీరియల్ ఇప్పుడే టామ్ అండ్ జెర్రీ గేమ్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ మధ్య బాగానే ఉంది సీరియల్, చూడొచ్చు మనకి. అది అయిపోయిన తర్వాత ఇల్లు ఇళ్ళ పిల్లల్లో వల్లీకి చుక్కలు అంటే ఎలా ఉంటాయి చూపిస్తూ ఉంటారు కదా, మామూలు చుక్కలు చూపించట్లేదు. అలాగే ప్రేమ మారిపోతుంది సార్, ప్రేమ మారిపోతుంది అనేసి ఇన్స్టాగ్రామ్ మొత్తం ట్రెండింగ్లో ఉంది. అలాగే యూట్యూబ్ మొత్తం అవే క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఒక వీడియో కూడా చేశాను. అంటే నిన్నుకోరి హీరోయిన్ ప్రేమ ప్లేస్లోకి వస్తూ ఉందా అనేసి రూమర్స్ కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి అంటే నిన్నుకోరి హీరోయిన్ చంద్ర గారు వస్తూ ఉంటారా లేదా అనేసి సంబంధించి వీడియో అయితే చేశాను. మన ఛానల్లో ఉంది, ఎవరినో చూడుకున్నామంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇక్కడ ఇల్లు ఇళ్ళ పిల్లల సీరియల్లో కూడా ఈరోజు అయితే నాకు చాలా నచ్చింది. అంటే ఒక ఫాదరు, ఒక డాటరు, అలాగే ఒక హస్బెండ్ ఒక భార్య కోసం ఎంతలా తపన పడతాడో అంత ప్రేమను దాచుకొని ధీరజ్ ప్రేమ పైన ఎప్పుడు చిరుబుర్లు ఆడుతూ ఉంటాడు. కొంచెం అంటే ధీరజ్ని చూస్తేనే నేను జియో హాట్స్టార్లోనే చూస్తాను, ఎందుకంటే మార్నింగ్ అప్డేట్స్ కావాలనేసి. ఆ ధీరజ్ని చూస్తూ ఉంటేనే నేను స్కిప్ చేసేసి ఒక 3 నిమిషాలు అయితే సీరియల్ ఎత్తేస్తాను. అంత చిరాగ్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ అయితే, నాకు అయితే అస్సలు నచ్చట్లేదు. కానీ ఈరోజు ప్రేమ కోసం బాధపడడం చూసి కొంచెం ఓకే చూడొచ్చు అనిపించింది. చూద్దాం రేపటి నుంచి అన్న మాట్లాడలేదు అనేసి. కార్తీక్ దీపం సీరియల్ చూసుకున్నట్టయితే పారిజాతం గారు అంటే ఒక విలన్ సపోర్ట్ కానీ హీరోకుంటే ఎలా ఉంటుందనేసి మనం కార్తీక్ దీపం సీరియల్ అయితే చూస్తాను. ఇప్పుడు జోష్న వచ్చి మళ్ళీ ట్రాక్ అయితే మొదటికి వచ్చింది. అంటే ట్రాక్ మొదటికి వచ్చిందంటే మనం ముక్కాడుందంటే ఏడు చూపిస్తాం కదా, కానీ కార్తీక్ దీపంలో ఇలా తిప్పి ఇలా ముక్క అని చూపిస్తాను. అంటే జోష్న దూరం చేసేసింది, ఇంక కార్తీక్ని వదిలేసింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు కార్తీక్నే పెళ్లి చేసుకోవాలనేసి మళ్ళీ కొత్త ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది కాబట్టి కార్తీక్ దీపం కూడా మంచి స్టోరీ మంచి టర్న్తో అయితే వెళ్తా ఉందని మనకైతే తెలుసు. ఇంక ఇండియన్ రామాయణంలో ఒక్కొక్కరి జీవితాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ సీరియల్ కూడా ఆశించిన దానికన్నా ఎక్కువగానే ఉంది. డేంజర్ జోన్లో ఉందా అంటే ఇండియన్ రామాయణం డేంజర్ జోన్లో ఉంది. అలాగే ఇల్లు ఇళ్ళ పిల్లలు సీరియల్ డేంజర్ జోన్లో ఉంది. నిండు మనసులు డేంజర్ జోన్లోనే ఉన్నాయి. చిన్ని సీరియల్ డేంజర్ జోన్లోనే ఉన్నాయి. అంటే ఇన్ని సీరియల్కి ఒక సీరియల్ అడ్డుకట్టు వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ సీరియల్ బ్రహ్మముడి కూడా డేంజర్ జోన్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రహ్మముడి ఆల్రెడీ 1000 ఎపిసోడ్స్ అయింది, లాంగ్ రన్ సీరియల్ కాబట్టి ఎత్తి మధ్యాహ్నం 3 PM కేసి 1 PMలో మంచి సీరియల్ వేద్దాం అనేసి ఆ విధంగా ప్రతి ఒక్క సీరియల్ డేంజర్ జోన్లో ఉంటుంది. అందుకోసం అనేసి వీళ్ళు ట్విస్ట్లు టర్న్లతో అయితే మన ముందుకైతే వస్తూ ఉంటారు. మనం అయితే బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంటారు. ఇంక గుండెండ గుడిగంట నుంచి చెప్పాల్సిన పని లేదు. మన రోహిణి బండారం బయటపడడానికి చాలా దగ్గరలో అయితే ఉంది. ఎందుకంటే అక్కడ రోహిణి 2 లక్షలు కానీ కట్టకపోతే మనం మీనా పోలీస్ స్టేషన్కి పోయి ఆ సమరంగా వదిలేండి, అది మళ్ళీ మీ ఊహకే వదిలేస్తాను. రోహిణి బండారం బయటపడిన తర్వాత రోహిణి ఈ పక్క అత్తగారి దగ్గర నుంచి ఆ పక్క మామగారి దగ్గర నుంచి సత్యం గారు ఈరోజు మాత్రం చెప్పుతో కొట్టకుండా కొట్టారు అసలు రోహిణిని మాత్రం. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అబ్బా, పొద్దు నుంచి వెయిట్ చేస్తాను ఈ ఎపిసోడ్ కోసం. ఇప్పుడే సాయంకాలం 6:30కే వచ్చింది ఎపిసోడ్. చూసేసి ఈ టీఆర్పీ ట్రైనింగ్ చేస్తాను.
నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అనుకోండి. అక్కడ రోహిణిని చూస్తా ఉన్నట్టే మన మీనా అయితే ఇచ్చి పడేసింది. రేపు మా ఆయన వచ్చే వరకు ఎందుకు, నేనే పోలీస్ స్టేషన్కి పోతాను, నేనే పోలీస్ స్టేషన్లో పోయి చెప్తాను ఎవరు దొంగతనం చేశారని నేను బయటికి తీసుకొస్తాను అనేసి మన మీనా ఫైర్ బ్రాండ్ లాగా అయితే మనకు మారింది. ఇంకా పొదరిల్లు సీరియల్లో మాటలు భలే ఉన్నాయి. రైటింగ్ ఎవరు రాస్తా ఉంటారు కానీ నెక్స్ట్ లెవెల్ రైటింగ్స్. అంటే మనకి ఎలా ఉండాలంటే కొట్టా కట్టా అన్నట్టు ఉండాలి. అంటే ఒక ట్రాజిడీ లాగా, అంటే దున్న అనేసి అంటారు, దున్న మళ్ళీ మనం వేరే పదాలు వస్తాయి కదా, అలాగే దొంగ అంటారు. అంటే కొన్ని పదాలు మింగేయడం, ఆ విధంగా కొంచెం బాగుంటాయి వినడానికి కూడా. బాగుండడం మరీ ఎబ్బెట్టుగా లేకుండా స్మూత్గా ఒక అమ్మాయి అంటే ఎంత రిచ్గా ఉంటుంది, ఎంత క్లాస్గా ఉంటుందో అంత క్లాస్గా అయితే మన పొదరిల్లు సీరియల్ అయితే చూపించారు. అందుకోసమే పొదరిల్లు సీరియల్ నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకుంటా ఉంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే టీఆర్పీ రేటింగ్స్ కానీ మనం చూసుకున్నట్టయితే టీఆర్పీ రేటింగ్స్లో కూడా కొన్ని పాయింట్స్ అయితే మీకు అయితే కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. అయితే రేణుకా ఎల్లమ్మ సీరియల్ వచ్చి 0.61 అయితే ఉంది, అలాగే 0.87 అయితే అర్బన్లో అయితే ఉంది. పాపే మాధ్యమం జ్యోతి వచ్చి 4.55 అయితే అర్బన్ సోర్లో ఉంది, 3.81 అయితే అర్బన్లో అయితే ఉంది. ఇంకా నిన్ను కోరి సీరియల్ వచ్చి 4.93 అయితే ఉంది, అలాగే 4.65 అయితే అర్బన్లో అయితే ఉంది. ఇంకా బిఎం సీరియల్ వచ్చి 5.02, ఒక్క సీరియల్ మాత్రమే 5 అయితే క్రాస్ అయింది మన విలేజ్ సైడ్ అయితే. ఇంకా సిటీలో అయితే మన బియ్యం అయితే 3rd ప్లేస్లో అయితే నిలిచిందని అనుకుంటా ఉన్నాను. బియ్యం వచ్చి 5.02 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 4.58 అయితే ఉంది. బియ్యం సీరియల్ 8+ వచ్చేటప్పుడు ప్రతి ఒక్క సీరియల్ నాకు తెలిసినంత వరకు 5+, 6+ క్రాస్ అయినాయి. కానీ బియ్యం సీరియల్ తగ్గే ఉంది, కానీ సీరియల్ అయితే తగ్గాయి. అందుకోసమనే చెప్తాను బియ్యం కూడా డేంజర్లోనే ఉంటుంది అనేసి అయితే చెప్తాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఇంకా పలికే బంగారమైన 4.97 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 4.96 అయితే ఉంది. సప్తపది సీరియల్ వచ్చి 4.53 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 4.02 అయితే ఉంది. ఇంకా వారసురాలు తీసుకున్నట్టయితే 4.38 అయితే అర్బన్ ఉంది, అర్బన్ వచ్చి 3.89 అయితే ఉంది. ఇంకా మళ్ళీ సీరియల్ వచ్చి 4.29 అయితే ఉంది, అలాగే 3.49 అయితే ఉంది. ఇది ఓన్లీ 2 డేస్ మాత్రమే, సోమవారం మంగళవారం ఎపిసోడ్ మాత్రమే. ఇంకా చిన్ని సీరియల్ కానీ చూసుకున్నట్టయితే 2.37 అయితే అర్బన్ స్క్రోల్ అయితే వచ్చింది, అలాగే అర్బన్ వచ్చి 2.60 అయితే వచ్చింది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నిండు మనసుల సీరియల్ వచ్చి ఇక్కడ టీఆర్పీలో పెరగకపోయినా కానీ జియో హాట్‌స్టార్లో అయితే 7th, 8th ప్లేస్లో అయితే ట్రెండింగ్లో ఉంది. కాబట్టి నిండు మనసుల సీరియల్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి 6+ టీఆర్పీ ఎక్స్పెక్ట్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. చూద్దాం. నిండు మనసులో వచ్చి 5.35 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 5.18 అయితే ఉంది. ఇంకా నువ్వు ఉంటే నా జతగా సీరియల్, నువ్వు లేక నేను లేనన్న సీరియల్ 8.56 అయితే ఉంది, అలాగే 7.49 అయితే అర్బన్లో అయితే ఉంది. ఇంకా ఇల్లు విల్లాల పిల్లలు సీరియల్ వచ్చి 12.12 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 10.04 అయితే వచ్చింది. కార్తీక్ దీపం సీరియల్ యాజ్ యూజువల్గా మళ్ళీ నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం అయితే చేసుకుంది. 12.99 అయితే కార్తీక్ దీపం ఉంది, అలాగే అర్బన్ వచ్చి 10.27 అయితే ఉంది. ఇండియన్ డ్రామాని చూసుకున్నట్టయితే 11.49 అయితే అర్బన్ వచ్చింది, అలాగే అర్బన్ వచ్చి 9.27 అయితే వచ్చింది. గుండెండ గుడిగంటలో 11.39 అయితే వచ్చింది, అలాగే అర్బన్ వచ్చి 10.51 అయితే వచ్చింది. గుండెండ గుడిగంటలో అర్బన్లో అయితే నెంబర్ 1 ప్లేస్ని అయితే అట్టి పెట్టుకొని వస్తుంది, ఏమాత్రం మార్పు లేకుండా. ఇంకా పొదరిల్లు సీరియల్ చూసుకున్నట్టయితే 9.92 అయితే అర్బన్ సీరియల్ అయితే వచ్చింది, అలాగే అర్బన్ వచ్చి 10.04 అయితే వచ్చింది. ఇది ఈ వారం టీఆర్పీ రేటింగ్ మనం చూసుకున్నట్టయితే మీకు ఏ సీరియల్ ద బెస్ట్ అనిపిస్తుందో కింద కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి, హైప్ కొట్టడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.